నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ కిచెన్. నేను మీ రవలి. ఇవాళ ఒక డెలిషియస్ సూపర్ టేస్టీ రెసిపీ చూపించబోతున్నాను. ఇదేమన్నా వంకాయ దొడ్డు రొయ్యల రెసిపీ అండి. ఈ కూర చాలా అంటే చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుంది. చాలా ఫ్లేవర్ఫుల్గా రొయ్యల టేస్ట్తో సూపర్ యమ్మీగా ఉంటుంది. మరి ఇంత సింపుల్ అయిన టేస్టీ అయిన వంకాయ దొడ్డు రొయ్యల కూర, అది కూడా పాతకాల స్టైల్లో ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. ముందుగా నేను ఇక్కడ 50 గ్రాముల దొడ్డు రొయ్యలు తీసుకున్నాను. ఇది మనకు మార్కెట్స్లో ఈజీగా దొరికిపోతుంది. దీన్ని ఇలా తోక తల ఏదైతే ఉంటుందో అదంతా కూడా సపరేట్గా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద నేను ఇక్కడ ఒక బాండి పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ చూడండి, మనం క్లీన్ చేసి పెట్టుకున్న దొడ్డు రొయ్యలన్నీ కూడా మంచిగా ఒక 2 టైమ్స్ వాటర్లో బాగా వాష్ చేసుకొని ఆయిల్లో వేసుకొని మంచిగా వేయింపుకోవాలి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు, క్రిస్పీగా మారేంత వరకు ఈ రొయ్యలన్నీ కూడా మంచిగా వేయింపుకొని సపరేట్గా పెట్టేసుకుందాం. ఈ రొయ్యలు మంచిగా వేయింపుకోవాలండి. పచ్చి పచ్చిగా ఉంటే అస్సలు బాగోదు. చూసారా, ఈ విధంగా ఈ కలర్ వచ్చాక దీన్ని మనం సపరేట్గా ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇదే ఆయిల్లోకి ఒక 1 స్పూన్ అంత జీలకర్ర వేసుకున్నాను. ఇదే ఆయిల్లో మనం కూర అంతా కూడా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మనకు కర్రీ అనేది. ఇక్కడ నేను ఒక 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని ఇలా రఫ్గా చాప్ చేసుకొని ఇందులోకి వేసేసుకున్నాను. ఉల్లిపాయలన్నీ కూడా మంచిగా మగ్గించుకోవాలండి. కొంచెం రంగు మారేంత వరకు ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ బాగా మగ్గించుకోవాలి. ఈ విధంగా ఉల్లిపాయలు బాగా మగ్గాక ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ అంత పసుపు వేస్తున్నాను. ఆ తర్వాత ఒక 1 స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఈ పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్లోని పచ్చిదనం అంతా కూడా పోయేంత వరకు ఇలా బాగా మగ్గించుకున్నాక ఇందులోకి ఒక 1/2 కేజీ వంకాయలను ఇలా బాగా పొడవుగా నేను ఇక్కడ కట్ చేసుకొని తీసుకున్నాను. ఇలా వంకాయలన్నీ కూడా వేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము. మిక్స్ చేసుకొని వంకాయలన్నీ కూడా మంచిగా మగ్గేంత వరకు వీటిని బాగా ఆయిల్లో మగ్గించుకోవాలి. వంకాయ కర్రీ మొత్తం అయిపోయాక మనము తింటూ ఉంటే వంకాయ అనేది మంచిగా అలా కరిగిపోతుంది అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. సో వంకాయలు అనేటివి మంచిగా మగ్గించుకోవాలి. వంకాయలన్నీ కూడా ఇలా బాగా మగ్గిపోయాక నేను ఇక్కడ 1 స్పూన్ అంత కాశ్మీరీ మిర్చి పౌడర్ వేసాను. 2 స్పూన్స్ నార్మల్ మిర్చి పౌడర్ వేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు వేసేసుకొని నేను ఇక్కడ ఒక 3 మీడియం సైజ్ టమాటాలను ఇలా చిన్నగా చాప్ చేసుకొని ఇందులోకి వేసేసుకున్నాను. ఈ మసాలాలు టమాటాలన్నీ కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని టమాటాలు మెత్తగా మగ్గిపోయేంత వరకు ఈ కూర అంతా కూడా మంచిగా మగ్గించుకుందాం. నేను ఇక్కడ మూత పెట్టుకొని మగ్గించుకుంటున్నాను. ఈజీగా మగ్గిపోతుందని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని టమాటాలన్నీ కూడా సాఫ్ట్గా మగ్గిపోయేంత వరకు బాగా మగ్గించి తీసుకోవాలి. ఈ విధంగా మనము కలుపుతూ ఉన్నప్పుడు కొంచెం నెమ్మదిగా కలపాలండి, లేకపోతే వంకాయలు అనేటివి చితికిపోతే, ఎందుకంటే అవి ఆల్రెడీ మగ్గిపోయి ఉన్నాయి కాబట్టి. టమాటాలన్నీ కూడా మగ్గిపోయాక మనం ముందుగా వేయించి పెట్టుకున్న దొడ్డు రొయ్యలన్నీ కూడా ఇందులోకి వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులోకి వాటర్ పోసేసుకుందాము. మనకు గ్రేవీకి కావాల్సినంత వాటర్ మనం ఇక్కడ పోసుకోవాలి. నేనైతే ఇక్కడ 1 గ్లాస్ అంత వాటర్ పోసాను. ఇలా వాటర్ పోసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక 4 లేదా 5 నిమిషాల పాటు ఈ కర్రీ అంతా కూడా మంచిగా బాయిల్ చేసుకోవాలి. ఆ రొయ్యలలోని టేస్ట్ అంతా కూడా గ్రేవీలోకి వచ్చి చాలా అంటే చాలా టేస్టీగా మాడుతుంది. నేను ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇది మట్టి కుండ కాబట్టి స్టవ్ ఆఫ్ చేశాక కూడా ఒక 3 నిమిషాల సేపు ఇలా మరుగుతూనే ఉంటుంది కర్రీ. చాలా అంటే చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలోకి లేదా చపాతీస్లోకి సూపర్గా సెట్ అవుతుంది. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఫైనల్గా మీరు కావాలంటే కొంచెం ధనియాల పొడి వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఏమీ వేయలేదు. ఇలా అయినా సింపుల్గా టేస్టీగా సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.